Hello everyone, welcome back to my channel. And today our topic is mixed crops and crop rotation. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ క్లాస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది సో మళ్ళీ మీ ముందుకు అర్థం కావడం కోసం షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు మళ్ళీ అకాడమిక్ బుక్స్ అనేది సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మిక్స్డ్ క్రాప్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది మిక్స్డ్ క్రాప్స్? మిక్స్డ్ క్రాప్స్ అంటే గ్రోయింగ్ ఆఫ్ మోర్ దెన్ 2 crops, growing of cultivation of more than 1 crop or more than 2 crops in a particular area known as the mixed crops. అంటే మోర్ దెన్ 1 crop, ఒక క్రాప్ కాకుండా దాంతోపాటు బార్డర్లో ఇంకొక క్రాప్, సో మధ్య మధ్యలో ఇంకొక క్రాప్ అట్లా కల్టివేట్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది, ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వన్ టైప్ ఆఫ్ క్రాప్ అబ్జర్వ్ ద న్యూట్రియన్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ క్రాప్ విల్ రిలీజ్ ద న్యూట్రియన్స్ టు ద నెక్స్ట్ క్రాప్. దట్ ఈస్ ద బెనిఫిట్. ఓకే, అండ్ తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది మిక్స్డ్ క్రాప్స్. సో ఇక్కడ మనకు పీతో అంటే పీ ప్లాంట్తో పాటు బఠానీలు ఉంటాయి కదండి, బఠానీ ప్లాంట్, పీ ప్లాంట్తో పాటు ఏవేవి మనం కల్టివేట్ చేస్తామంటే సోయా, సోర్గం, గ్రీన్ గ్రామ్, ఈ 3 పీ ప్లాంట్తో కలిపి మిక్స్డ్ క్రాప్ లాగా కల్టివేట్ చేయొచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే SSG అంటే గ్రీన్ గ్రామ్, సోయా, సోర్గం, గ్రీన్ గ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, వేరుశనగ. గ్రౌండ్ నట్తో పాటు కాటన్ని కల్టివేట్ చేయొచ్చు, సన్ఫ్లవర్ని కల్టివేట్ చేయొచ్చు, అండ్ క్యాబేజ్ని కల్టివేట్ చేయొచ్చు. ఓకే, సో కాటన్, సన్ఫ్లవర్, క్యాబేజ్ ఈ 3 కూడా గ్రౌండ్ నట్తో పాటుగా కల్టివేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రౌండ్ నట్ ఈస్ ప్రొడ్యూసెస్ ఆయిల్, కాటన్ సీడ్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఆయిల్, నాట్ కాటన్ ఫైబర్. ఓకే, నాట్ కాటన్ wool. Cotton seeds also produces oil. This is the oily seed and this is also oily seed. Sunflower also oily seed. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆయిలీ కాబట్టి క్యాబేజ్, సో ఆయిల్తో క్యాబేజీ ప్రిపేర్ చేస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రౌండ్ నట్తో పాటుగా కాటన్, సన్ఫ్లవర్ అండ్ క్యాబేజ్ అనేది కల్టివేట్ చేస్తుంది, మిక్స్డ్ క్రాప్ లాగా కల్టివేట్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి కార్న్, మొక్కజొన్న, బ్లాక్ గ్రామ్తో పాటుగా కల్టివేట్ చేస్తుంటాం. మేజ్